మీరు ఒకవేళ త్రిబుల్ ఐటీ నూజివీడ్కి రావాలి అనుకుంటున్నా ఆర్ రాబోతున్నా సరే మీరైతే కరెక్ట్ టైంకి ఈ వీడియోని క్లిక్ చేశారు. And yeah, you will not regret watching this video fully. Yeah, hi, this is Weekly Secret, currently pursuing BTech first year from Triple IT Newsview. నువ్వు త్రిబుల్ ఐటీకి రావాలి అనుకుంటున్నావంటే నువ్వు మీ స్కూల్ టాపర్వే అయ్యి ఉంటావు. సో ఆ ర్యాట్ రేస్లో ఫస్ట్ వచ్చిన ర్యాట్వి నువ్వే అయ్యి ఉంటావు. సో ఈ ర్యాట్ రేస్లో ఫస్ట్ వచ్చిన ర్యాట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెడితే అదే మన ఆర్జీకేటి ట్రిపుల్ ఐటీ. ఇక్కడ ఎన్నో మాస్టర్ మైండ్స్ ఉంటాయి, చాలామంది స్కిల్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ ఎవరో కాదు, మీరే. మీకే తెలిసి ఉండదు మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి. But once you step into RGUKT Triple IT, you will understand what life is and what you are going to do with your life. And yeah, ఒకవేళ మీరు ట్రిపుల్ ఐటీకి రావాలా అని నన్ను అడిగితే ఐ వుడ్ సే ప్లీజ్ కమ్. నేనైతే మిమ్మల్ని రమ్మనే చెప్తాను. చాలామంది అంటారు రావద్దు తమ్ముడు, రావద్దు చెల్లి అని చెప్పేసి. నేను అలా కాదు, ఐ వుడ్ సే ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు ఇక్కడ 10th తర్వాత జాయిన్ అయ్యి 2 years PUC చదివిన తర్వాత కూడా బీటెక్ ఆఫ్ చేసుకోకుండా బయటికి వెళ్ళిపోవచ్చు. అది కూడా మీ చాయిస్, మిమ్మల్ని ఎవరు ఆపరు. సో ఈ 2 yearsలోనే మీకు లైఫ్ అంటే ఏంటి RGUKTలో ఎక్స్పీరియన్స్ చేసేస్తారు. సో ఇట్స్ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్. సో నేనైతే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్తాను. ఒకవేళ మీకు ట్రిపుల్ ఐటీ కన్నా బెటర్ ఆప్షన్ ఉంది అనిపిస్తే యూ కెన్ గో దే. అండ్ యా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేకపోతే అండ్ బయట ప్రైవేట్ కాలేజెస్లో ఫీజు కట్టలేను అనుకుంటే ట్రిపుల్ ఐటీ విల్ బి ద బెస్ట్ అండ్ ద బెస్టెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. యా, నేనైతే ట్రిపుల్ ఐటీ గురించి చెప్పేది ఇదే అన్నమాట. అంటే నాకు చాలామంది అయితే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే పెట్టారనమాట. అంటే చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు కామెంట్ సెక్షన్లో. సో వాటన్నిటికీ ఆన్సర్ అయితే నేను ఇస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇవే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అని చెప్పేసి మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వనా లేకపోతే ఐఐటీకి ట్రై చేయనా? సో యా, నేను చెప్పా కదా ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అవ్వండి అని చెప్పేసి. సో ఇంకోటి చెప్పేది ఏంటంటే, మీరు ట్రిపుల్ ఐటీలో చదువుతూ లైక్ PUC చదువుతూ జేఈ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో మీరు జేఈ రాస్తే మీకు ర్యాంక్ వస్తే PUC తర్వాత వెళ్ళిపోవచ్చు. లేదు రాలేదు ర్యాంక్ అంటే ఇక్కడే ఉండి మీరు బీటెక్ అయితే కంటిన్యూ చేయొచ్చు. అలా కాదు నేను ట్రిపుల్ ఐటీకి రాను, ఎలాగన్నా సరే ఐఐటీ ట్రై చేస్తాను, నాకు ఐఐటీ వచ్చేసింది అనుకుంటే యా యూ కెన్ జాయిన్ ఇన్ ఎనీ అదర్ ప్రైవేట్ కాలేజ్ ఆర్ నియర్ బై కాలేజ్ ఎట్ యువర్ హోమ్ అండ్ దెన్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ జేఈ. ఒకవేళ అలా కాదు నేను ట్రిపుల్ ఐటీలోకి వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతా అంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడికి వచ్చి ఇక్కడ PUC చదువుతూ కూడా డెడికేటెడ్గా చదువుకొని మీరు జేఈ అయితే రాయొచ్చు. మా బ్యాచ్లో చాలామంది అలానే జేఈ రాశారు. చాలామందికి మంచి మంచి IITs NITsలో కూడా సీట్స్ వచ్చినాయి. మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తారా అంటే యా, చాలామంది ఫ్యాకల్టీ ఉంటారు. మీరు వెళ్ళి అడిగితే మిమ్మల్ని హెల్ప్ చేస్తారు ప్రాబ్లమ్ సాల్వింగ్కి. అండ్ ఏమైనా సబ్జెక్ట్స్ అర్థం కాకపోతే మీరు పర్సనల్గా వెళ్ళి అడిగినా సరే చెప్తారు. నేను సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అక్క ఫుడ్ ఎలా ఉంది? న్యూస్లో చాలా విధంగా చెప్తున్నారు కదా. ఫుడ్ ఇప్పుడే చచ్చిపోతారు. సో ఎంతైనా మెస్ ఫుడ్డే కదా. సో హోమ్ ఫుడ్ టేస్ట్ అయితే రాదు. యా, టేస్ట్ అయితే ఉండదు కానీ క్వాలిటీ అయితే బాగానే ఉండుద్ది. టేస్ట్ అయితే ఉండుద్ది, బట్ మనకి నచ్చదు. అది మనకి ఇంట్లో ఉన్నట్టు ఉండదు కాబట్టి నచ్చదు అది, కానీ క్వాలిటీ మాత్రం బాగానే ఉండుద్ది. యా, కంపేరేటివ్గా అయితే ప్రీవియస్ ఇయర్స్ కన్నా ఎప్పుడైతే ఫుడ్ బాగానే ఉంది. అండ్ యా, బాగానే ఉంటుంది కూడా ఫ్యూచర్లో కూడా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేనైతే మీకు ఒక యాప్ గురించి చెప్తాను అనమాట. సో ఈ యాప్లో మీరు ఫ్రీగా డ్రై ఫ్రూట్స్ అనేవి బై చేసుకోవచ్చు. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ కోడ్ని మీరు యూజ్ చేస్తే మీకు 500 కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. బట్ ఓన్లీ ఇఫ్ యూ కంప్లీట్ ద రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే గూగుల్ ఫిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని ఈ యాప్తో కనెక్ట్ చేయాలన్నమాట. అండ్ దెన్ మీరు 3 days స్ట్రీక్ అయితే మెయింటైన్ చేయాలి. అంటే డైలీ 4000 స్టెప్స్ అయితే చేయాలన్నమాట ఫర్ నెక్స్ట్ 3 days. అండ్ ఏదో ఒక కాంటెస్ట్లో అయితే జాయిన్ అవ్వాలి. వన్స్ మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక కాంటెస్ట్లో జాయిన్ అయ్యి గూగుల్ ఫిట్ యాప్ని ఈ యాప్తో కనెక్ట్ చేసిన తర్వాత 3 days స్ట్రీక్ మెయింటైన్ చేస్తే మీకైతే 500 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ కాయిన్స్తో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ బై చేసుకోవచ్చు ఎట్ నో కాస్ట్ అండ్ ఓన్లీ యూజింగ్ ద కాయిన్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ అనమాట, అక్క ట్రిపుల్ ఐటీలో 10th తర్వాత కాకుండా బీటెక్కి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చా? నో, ఇది ట్రిపుల్ ఐటీ వచ్చేసి 6 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అనమాట. అంటే ఏంటి, 2 years PUC ప్లస్ 4 years ఆఫ్ బీటెక్. సో మొత్తం 6 years అనమాట. మీరు మొత్తం 6 years కంటిన్యూస్గా చదవాలి. అంటే 2 years తర్వాత వెళ్ళిపోవచ్చండి. బట్ మీరు జాయిన్ అవ్వడం మాత్రం 6 years కోసమే జాయిన్ అవుతారు. సో మీరు డైరెక్ట్గా 10th తర్వాతే రావచ్చు. మీరు బీటెక్కి డైరెక్ట్గా జాయిన్ అవుతా అంటే ఆ అవైలబిలిటీ అయితే లేదనమాట. అండ్ యా, మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అనమాట, అక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అందరికీ జాబ్స్ వచ్చేస్తాయా కన్ఫామ్గా? ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్స్ అనమాట. నీ దగ్గర స్కిల్స్ లేనప్పుడు జాబ్ రోల్ ఉన్నా సరే నీకు ఎవరిస్తారు జాబ్? నీకు స్కిల్స్ ఉంటే జాబ్ రోల్ లేకపోయినా సరే నీ కంపెనీ నీ స్కిల్స్ని ఎంకరేజ్ చేసి నీకైతే జాబ్ ఇచ్చుద్ది. సో అదే మ్యాటర్
క్యాంపస్లో ఉన్న జాబ్ రూల్స్ని చూసుకుంటే చాలానే వస్తాయి. నీకు స్కిల్ ఉంటే నేను తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. అండ్ నేను చూసిన దాని ప్రకారం అయితే మా సీనియర్స్లో మోర్ దెన్ 80% అయితే ప్లేస్ అయిపోయారు. సో ప్లేస్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. మీకు చాలామంది చెప్పుకుంటారు, మీ స్కూల్లో టీచర్స్ లేదా ఫ్యాకల్టీ ఆర్ బయట ఎవరైనా జనాలు చెప్పుకుంటారు, IIITకి వెళ్తే లైఫ్ సెట్, నీకు జాబ్ వచ్చేసింది, జాబ్తోనే బయటకు వస్తాను, అది ఇది అని చెప్పేసి ఇది మొత్తం చెప్పుకుంటారు. ఇది నాకు చెప్పారు. మా స్కూల్లో మా సార్ ఉండేవారు, ఆయన కూడా ఇదే చెప్పారు. నువ్వు IIITకి వెళ్తే నువ్వు జాబ్తోనే బయటకు వస్తావమ్మా, నువ్వు సక్సెస్ అయిపోతావు, అది ఇది అని చెప్పారు. అదంతా వాళ్ళు చెప్పింది సరే పక్కన పెట్టండి, బట్ అదంతా మీ మీద డిపెండ్ అయ్యిద్ది అనమాట. మీరు లైక్ ఎలా వర్క్ చేస్తున్నారు, వాట్ స్కిల్స్ యు ఆర్ బిల్డింగ్, దట్స్ వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్. అదంతా మీ మీదే ఉంటుంది. వాళ్ళు వచ్చావు కదమ్మా, చదువుకున్నావు కదమ్మా, జాబ్ తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి డిగ్రీతో పాటు జాబ్ ఇవ్వరు మీకు. మీరు బాగా చదువుకుంటే జాబ్ అయితే వచ్చింది అనమాట. అండ్ ప్లేస్మెంట్ వచ్చేసరికి చాలా బాగున్నాయి. మన కాలేజ్లో చాలామంది అవుట్ ఆఫ్ ది క్యాంపస్ కూడా చాలా బాగా ట్రై చేసుకుని పెద్ద పెద్ద ప్యాకేజెస్ అయితే తెచ్చుకున్నారనమాట. పర్లేదు, బాగానే ఉంది. దట్స్ ఆల్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వీడియోలో కవర్ చేయలేకపోతాను, బికాజ్ వీడియో లాంగ్ అయిపోద్ది, చాలామంది చూడరు అనమాట. అందుకని చెప్పేసి మీరు మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తూ ఉంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడే పక్కనే ఎక్కడ థమ్స్ అప్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.